వసిన్యాది వాగ్దేవతల మహిమ. వాక్కు మనిషికి లభించిన అత్యంత పవిత్ర శక్తి. మన మాటలే మన జీవితం మార్చగలవు, మన భాగ్యాన్ని నిర్మించగలవు. కాని ఈ వాక్కు వెనక ఉన్న అసలు శక్తి అదే వసిన్యాది వాగ్దేవతలు. అవి లేకపోతే మనం పలకలేం, పలికినదిని కూడా గ్రహించలేం. వసిన్యాది వాగ్దేవతలు మొత్తం 8 మంది. అవారు అమ్మవారి పూర్ణ స్వరూపాలు. ఇవి శ్రీచక్రంలోని సర్వరోగహర చక్రంలో వెలసి మనసులోని ఆది మానసిక రోగాలు, శరీరంలోని వ్యాధి, శారీరక రోగాలు ఈ రెండూ తొలగించే దైవశక్తులు. వసినిదేవి ఆ నుండి అహా వరకు ఉండే 16 స్వరాల అధిష్టానదేవి మన కంఠంలో నివసిస్తుంది. వశీకరణ శక్తి, ఆకర్షణ, ప్రభావం ఈమె అనుగ్రహం వల్లే విశ్వం మీ మాటకు వశమవ్వాలి అంటే వసినిదేవి కటాక్షం కావాలి. కామేశ్వరిదేవి కా వర్గానికి అధిష్టానదేవి మన తాళువులలో వెలసి ఉంటుంది. మన కోరికలను విశ్వానికి చేరవేసి సంపూర్ణతగా నెరవేర్చే శక్తి. కోరికలు నిజం కావాలి అంటే కామేశ్వరిదేవి కరుణ అవసరం. మోదినీదేవి చా వర్గానికి దేవి మన పెదవుల్లో వెలసి ఆనందం, సంతోషం, తృప్తి ప్రసాదిస్తుంది. మాటల్లో మాధుర్యం, మనసులో ఆనందం ఈమె వరం. విమలాదేవి టా వర్గానికి అధిష్టానదేవి మన దంతాలలో నివసిస్తుంది. ఈమె కరుణ ఉంటే నిర్మల జ్ఞానం, స్వచ్ఛమైన చైతన్యం, బ్రహ్మజ్ఞానం కూడా పొందగలం. అరుళాదేవి తా వర్గానికి దేవి మన అంగిలిలో వెలసి ఉంటుంది. సకల దేవతల కృప మనకు చేరవేయగల మహాశక్తి, ఆధ్యాత్మిక ప్రగతి ఈ దేవి ప్రసాదమే. జైనీదేవి పా వర్గానికి దేవి విజయశక్తి యొక్క ఆధిపత్యం ఈమె. పఠనంలో, కార్యాలలో, జీవిత యుద్ధాలలో ఏ కార్యమైనా జయం కావాలంటే జైనీదేవి అనుగ్రహం అవసరం. సర్వేశ్వరిదేవి యా వర్గానికి అధిష్టానదేవి మాటల్లో అధికారం, మనసులో నాయకత్వం, జీవితంలో ప్రభావం ఇవన్నీ సర్వేశ్వరిదేవి ప్రసాదం. కౌళినీదేవి షా వర్గానికి అధిష్టానదేవి మన నాలుకపై సంచరించే శక్తి. కుండలిని యోగం